నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఆకర్షణీయ నగరాలుగా రూపుదిద్దుకునే తొలి 20 నగరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కాకినాడతో పాటు న్యూఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, భువనేశ్వర్, భోపాల్ వంటి రాజధాని నగరాలు అందులో ఉన్నాయి. 1.5 కోటి పైగా ప్రజల భాగస్వామ్యంతో అత్యంత పారదర్శకంగా ఎంపిక జరిగినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో మిగిలిన ఆకర్షణీయ నగరాలను ప్రకటిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ప్రజా సౌకర్యాలు, ఉపాధి కల్పన, నాణ్యమైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ఆకర్షణీయ నగరాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి 20 ఆకర్షణీయ నగరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగబోతోందన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవై దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు; చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్; సి శేఖర్ రెడ్డి గారు, క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షులు; ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. దిలీప్ కుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరాల తొలి జాబితాను ప్రకటించింది. 20 నగరాలని తొలి జాబితాలో ఎంపిక చేసింది. ఈ ఎంపిక ప్రక్రియ ఎలా సాగిందంటారు? దీంట్లో ఒక ఎక్సైజ్ ఆయన చెప్తూనే వస్తున్నాడు వెంకయ్యనాయుడు గారు. రకరకాల సందర్భాల్లో ఏ క్రైటీరియా పెట్టారు, ఏ రకంగా స్క్రీనింగ్ చేస్తున్నారో చెప్తూ వస్తున్నాడు. అంటే వీళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు, దానికి ఫార్మాట్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఫుల్ఫిల్ చేస్తారో, దేంట్లో క్వాలిఫై అవుతారో చూసుకుంటూ మార్క్స్ ఇచ్చి ఆ స్క్రీనింగ్ చేసి టాప్లో ఉన్నటువంటి 20ని ఫస్ట్ లిస్ట్లో ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇంకొక అంటే టోటల్గా 97 సిటీస్, అందులో 24 స్టేట్ క్యాపిటల్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయి. సో నెసెసిటీ అని ఎందుకన్నానంటే, ఇందులో ఒక అద్భుతమైనటువంటి మౌలిక వసతులు మీద దృష్టి సారించారు. అదేవిధంగా నాణ్యమైనటువంటి సేవలు పౌరులకు అందించేటువంటి ఒక సర్వీసెస్, అందులో వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండాలన్నది. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేయటం, అదొక టార్గెట్. అందులో అంటే వీళ్ళందరికీ ఒక రకంగా ఆయన అన్నాడు కదా, మీకు కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నాం అని. ఎందుకంటే ఎవరు ముందు పోతే వాళ్ళకి ఎక్కువ నిధులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట ఇది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర, అదేవిధంగా నగర పాలక సంస్థల పార్టిసిపేషన్ దీంట్లో, ప్రతి దాంట్లో అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి? ఎఫిషియెంట్ సర్వీసెసే. సో ఎందుకంటే మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మొత్తం కూడా ఈ నగరాలే ఈ మొత్తం ఆ దేశం యొక్క అభివృద్ధికి సూచికలు అయిపోయినాయి. యాక్టివిటీ అంతా అదే, విలేజ్ది కొంతనే ఉంటుంది పర్సంటేజ్. సో దాని మీద ఫోకస్ అవుతున్నాయి. సో గ్రాడ్యువల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ పోతూ ఉంటే ఇండస్ట్రియలైజేషన్తో పాటు మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆ వైపు. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇదే ఫినామినా. మొత్తం సిటీస్కి ఓడి తర్వాత ఓడి చేరిపోతున్నారు అనమాట. సో అందువల్ల కంజెషన్ వస్తుంది, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకనే ఈ కాన్సెప్ట్ ముందు తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్ మీరు చూసినట్టే ఆ బార్సిలోనా అదేంటంటే టాప్ ర్యాంకింగ్లో వచ్చింది. ఎందువల్ల ఎఫిషియంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ కార్ పార్క్తో పాటు ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఆ రోజుల్లో టాప్ 5 గురించి చెప్తున్నాను నేను, టాప్ 5 ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ మనకు న్యూయార్క్ సిటీ ఉంటుంది, ఇంత మోస్ట్ కంజెస్టెడ్ కదా. స్ట్రీట్ లైట్స్ అండ్ వాళ్ళ టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో చాలా ఎఫిషియన్సీ చూపించారు వాళ్ళు. రకరకాల ఇన్నోవేటివ్ టెక్నిక్స్ వాడారు. అందువల్ల నెంబర్ 2లో వచ్చింది. అదేవిధంగా మీరు విని కూడా ఉంటారు, ఫ్రాన్స్లో ఒక సిటీ నైస్ అనే టౌన్ ఉంది. ఆ నైస్ కూడా వీళ్ళతో పాటు దగ్గరికి వచ్చేసినమాట. ఏది 5 స్థానాల్లో టాప్ 3లో ఉంది అది. వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అనండి, అదేవిధంగా ఎఫిషియంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనండి, ఈరోజు వరల్డ్లో ఉన్నటువంటి అవి వాడుకున్నారు వాళ్ళు. అంటే మనం చూస్తున్న సింగపూర్, అది కూడా టాప్ 5లో ఒక కంట్రీ. ఎందుకు? అక్కడ ఏంటంటే మళ్ళీ ట్రాఫిక్ మేనేజ్మెంటు, తర్వాత ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. రైట్, ఈ వైఫై కావచ్చు, మరొకటి కావచ్చు, అవన్నీ కూడా ప్రతి సిటిజన్ దగ్గరికి తీసుకుపోయే పరిస్థితి. ఇందులో కూడా స్మార్ట్ సిటీలో మన దగ్గర గ్రామానికి కూడా ఈ వైఫై సేవలు, ఇట్లాంటి సేవలు తీసుకెళ్ళే ఒక ఆలోచన ఉందన్నమాట. సో ఇన్ని రకాలుగా అదొక సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అని చెప్పచ్చు దాన్ని. శ్రీనివాస్ గారు, ఆకర్షణీయ నగరాల్లో పౌరులకు సంబంధించి ఇటు విద్య, వైద్యం, దీనితో పాటుగా పౌర సేవలు, కీలకమైనటువంటి పర్యావరణం, ఇలా అనేక అంశాల్లో పౌరులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అనేటటువంటిది లక్ష్యం. మరి ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోబోతుందంటారు? పౌరులకు ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కావాల్సింది విద్య, వైద్యం, తర్వాత మిగతా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటంటే నీటి సరఫరా. దీంట్లో అద్భుతంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 24/7 చొప్పున పవర్ ఇచ్చేది తప్పనిసరిగా అందరికి ఇవ్వాలి. దాంతోపాటు బిల్లింగ్ కూడా సక్రమం, అంటే బాధ్యత ఏదైతే మనకు అధికారం ఇస్తున్నామో అలా బాధ్యత కూడా ఉండేటట్లు. అలాగే 24/7 నీళ్లు, మంచినీటి సదుపాయం. దాంతోపాటు ప్రతి అంటే ఒక పట్టణంలో ఒక చోట నుంచి మౌలిక సదుపాయాలు ఇంకో చోటకి వెళ్ళడానికి మ్యాక్సిమం 30 నిమిషాలు ఉండేటట్టు ఏ విధంగా చేయాలి? మల్టీ మోడల్ రైల్ ట్రాన్సిట్ సిస్టమా,
బీఆర్టీఎస్ ఏదనేది దే విల్ వర్కౌట్ అండి. అది కూడా కాకుండా 30 నిమిషాల్లో హాస్పిటల్ అంటే ఒకవేళ ఎవరైనా ఫోన్ కనుక ఏదైనా సౌకర్యం చేస్తే 30 నిమిషాల్లో అక్కడికి ఆలస్యం కాకుండా వైద్య సదుపాయం అందించేటట్టు. ఇవన్నీ అసాధ్యమైనవి కాదు, సుసాధ్యం చేసుకోవచ్చు ఒక విల్ గట్టిగా పట్టుదల. అండ్ ఇప్పుడు ఇక్కడ నిధులు కనుక దాదాపు చూసుకుంటే 50,000 కోట్ల రూపాయలు 20 నగరాలకి, అంటే 2,500 కోట్ల రూపాయలు దాదాపు ఒక్కొక్క నగరానికి. అంటే యావరేజ్ అంటే సూరత్కి ఎక్కువ వచ్చు అండి, లూధియానాకి తక్కువ వచ్చు. అందువల్ల ఎన్ని పరిగణలో తీసుకుంటే ఒక మంచి నిర్ణయంగా తీసుకోవాలి. రెండోది ఏదైతే పౌరులకి అనేక రంగాల్లో ఏదైతే ఉందో ఒక్కొక్క రంగంలో నిర్దిష్ట కార్యం, దీనిలో కూడా నేను చెప్తున్నాను నిర్దిష్ట కార్యం. ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకో వర్క్ ఇంకోటి మొదలు పెట్టుకున్నట్లు. అందువలన ఫలితాలు కనుక కనపడాలంటే నిర్దిష్ట కాలపరిమితి. రెండో విషయం ఏంటంటే దీని మీద ఫోకస్ ఫీల్డ్ ఉండాలంటే లుధియానాలో ఉన్న ప్రాబ్లం కాకినాడలో లేదు. వీళ్ళు ఆల్రెడీ డిపిఆర్లు ఇమ్మని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిపాదన ఇంతకుముందే పంపించడం జరిగింది. వాళ్ళు వడపోసిన తర్వాత ఇచ్చారు. నగరానికి ఎదుర్కొనే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఒక నగరంలోకి వాళ్ళ దాదాపు అంటే ఒక నగరంలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో ఎంప్లాయీస్ శాతం దాదాపు 75% ఉంది. అదే కొన్ని చోట్ల వర్కింగ్ క్లాస్ కానీ మిగతా కానీ ఉన్నాయి. అందువలన ఈ అన్నింటినీ పరిగణలో తీసుకుని అద్భుతంగా ఒక ప్రజలకు ఉపయోగపడేటట్టు వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల్లో కానీ విద్య, వైద్యం, అలాగే పర్యావరణం. నేను చాలా ముఖ్యమైన దీంట్లో అండి రేపు పొద్దున్న పారిశుద్ధ్యం కూడా 100% ఇల్లు ఇచ్చారండి. ఏంటంటే పారిశుద్ధ్యం 100% ప్రతి వాళ్ళకి మరుగుదొడ్లతో పాటు ప్రతి ఇంటికి, దాంతోపాటు వేస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా టేకప్ చేసి 100% చేస్తున్నారు. ఒక పాజిటివ్ సానుకూల పరిమాణంగా మనం స్వీకరించాలి. ప్రజలందరూ దీంట్లో మమేకం అవ్వాలి. శేఖర్ రెడ్డి గారు, ఈరోజు పట్టణాల్లో పనిచేసే ప్రాంతానికి ఉండేటటువంటి నివాసానికి ఈ మధ్య దూరం ఎక్కువ ఉండటం వల్ల తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల రద్దీ పెరుగుతుంది అన్నటువంటి అధ్యయనాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రయాణ దూరాన్ని తగ్గించేలాగా ముఖ్యంగా గృహ నిర్మాణంపై ఎలాంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? ఆకర్షణీయ నగరాలు గృహ నిర్మాణ అంశంలో ఎట్లా ఉండాలంటారు? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే ఏదైతే కౌంటీలో ఉంటున్నారో ప్రజలు వాళ్ళు డిజిగ్నేట్ చేస్తారు, మీరు ఈ స్కూల్స్కి వెళ్ళాలా. గవర్నమెంట్ ఒక బ్యాలెన్స్డ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆల్ అరౌండ్ సిటీ. ఓన్లీ ఒక కార్నర్కు మీరు ఎంప్లాయ్మెంట్, అది కూడా ఏది హై అండ్ ఎంప్లాయ్మెంట్ అంతా ఒకటే క్రియేట్ చేసి మీకు నార్త్లో ఏం లేదు, ఈస్ట్లో ఏం లేదు, సౌత్లో కూడా ఏం లేదు. సో ఇది బేసికల్గా ఏంటంటే మనం ఒక సిటీకి మనకి ఏ విధంగా మీరు అన్నారు 10 minutesలో కానీ హాఫ్ అన్ అవర్లో కానీ రీచ్ కావాలంటే డెఫినెట్గా చేయొచ్చు. బట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనము ఇండస్ట్రియల్లో ఏది అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఇండస్ట్రీస్కు సో ఈక్వల్ ఫుట్టింగ్స్లో ఇవ్వాలా. ఆర్ ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా ఈక్వల్గా ఆల్ రౌండ్ సిటీ ఇవ్వాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈక్వల్గా డెవలప్ చేయాలా. దిలీప్ గారు చెప్పారు స్మార్ట్ సిటీస్. వాళ్ళు ఎందుకు స్మార్ట్ సిటీస్ అని అంటే ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్లో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపోజ్ చేసినారో వితిన్ ద టైంలో, మీరు అన్నట్టు వితిన్ ద టైం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది కమిట్మెంట్ ఎవరిది? అర్బన్ లోకల్ బాడీది. దానికి కావాల్సిన సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, ఆర్ ఎక్స్టర్నల్ ఫండింగ్ తెచ్చుకోవాలా, పీపీపీ మోడల్ దగ్గర పోవాలా. అప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చి డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ అక్కడ వేరే కంట్రీస్ అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అల్టిమేట్గా రాబోయే రోజుల్లో వాక్ టు వర్క్ సస్టైనబుల్ టౌన్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగే కాదు, అక్కడ హౌసింగ్ ఉంది, కమర్షియల్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఈసీఎల్ చూసుకోండి, మిదాని చూసుకోండి, మీరు ఆల్ R&D సెంటర్స్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజుల్లో పోస్ట్ ఇండిపెండెంట్ తీసుకొచ్చిన కల్చరు ఈవెన్ టుడే ఇస్ వ్యాలిడ్ దట్ కల్చర్. పద్మారెడ్డి గారు, ఈ ఆకర్షణీయ నగరాల రూపకల్పన ప్రపంచవ్యాప్తంగా మిగిలినటువంటి దేశాల్లో ఎలా ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిపాదించినటువంటి ఆకర్షణీయ నగరాల పథకం యొక్క సాధ్యాసాధ్యాలపై మీ విశ్లేషణ ఏంటి? జనరల్గా చెప్పారంటే స్మార్ట్ సిటీకి ఒక 5 క్రైటీరియా పెట్టినారు. నంబర్ 1 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అంటే రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. తర్వాత డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, ప్రజాజీవనం బాగుండాలి. తర్వాత క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలని. ఇంకోటి ఏమన్నారంటే స్మార్ట్ సొల్యూషన్స్, అంతా ఈ సేవ దీని ప్రకారంగా జరగాలని. సో దీనికి ఏం చేసినారంటే ఇక్కడ నాకు కొంచెం లిటిల్ ఆబ్జెక్షన్ ఉన్నది స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ మీద. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా నేను డైరెక్ట్ గ్రామ పంచాయతీలుగా డబ్బిస్తాను, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ మన జిల్లా పరిషత్ నుంచి గ్రామ పంచాయతీ మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఆయన ఇంకొకటి కూడా చెప్పినాను, నేను ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపితే గ్రామ పంచాయతీకి చేరే వరకు 19 పైసలే చేరుతున్నాను. గ్రామ పంచాయతీకి ఇచ్చినారు, సక్సెస్ కాలేదు.
ఇది కూడా మన కంట్రీ ఏదైతుందో ఫెడరల్ సెటప్ లోపల నేను ఢిల్లీలో కూర్చొని ఒకటి స్మార్ట్ సిటీస్ ఎంపిక చేసి డబ్బులు ఇస్తా అంటే అది కొంచెం ఆబ్జెక్షనబుల్. ఉద్దేశం బాగుండొచ్చు. వాళ్ళు ఏం చేసినారంటే స్మార్ట్ సిటీస్ మేము ఎలా ఎంపిక చేస్తాం, ఇది యూపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నారే, దానికి ఇక్కడ మార్కుల బేసిస్ ఉంది. వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ స్మార్ట్ సిటీ ఎంచుకోవాలంటే ఒక్కొక్క దానికి మార్కులు ఇచ్చినారు. అంటే ఏమన్నారంటే శానిటరీ ల్యాట్రిన్స్ ఎక్కువ కడితే 10 మార్కులు అన్నారు. మన హైదరాబాద్ని తీసుకోండి 0 మార్కులు. దెన్ తర్వాత మేకింగ్ ఆపరేబుల్ ఆన్లైన్ గ్రీవియన్సెస్ అన్నారు. ఆన్లైన్ గ్రీవియన్సెస్కి ఇమీడియట్ రిడ్రెసల్ ఈ సేవ అని అంటున్నాం కదా అది. తర్వాత ఏమన్నారంటే మంత్లీ ఒక న్యూస్ లెటర్ పబ్లిష్ చేయాలి కార్పొరేషన్ ఏం చేస్తుందన్నది. ఇంకోటి ఏమన్నారంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ జనరేటెడ్ రెవెన్యూస్ 10 మార్కులు ఉన్నాయి దానికి. మనం రెవెన్యూ ఏమి లేదు, అన్ని మాఫ్లు అయిపోతున్నాయి. ఎలక్ట్రిసిటీ మాఫ్, హౌస్ ట్యాక్స్ మాఫ్ ఇలా చేస్తున్నాం. దీని తర్వాత ఏమన్నారంటే కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిఫోర్ మార్చ్ అని రకరకాలుగా ఇచ్చినారు. ఆ సిస్టమ్ పెడితే చాలా సిటీస్ రావు దీంట్లోపల. కానీ మరి వాళ్ళు సెలెక్షన్ అక్కడ కూర్చొని సెలెక్షన్ కాదు. ఒక పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఉండాలి, అక్కడ ఉన్న ప్రజలకు ఉండాలి. ఇంకోటి స్మార్ట్ సిటీలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక మున్సిపాలిటీ ఉండాలా, వార్డ్ కమిటీస్ ఉండాలా, ఇంక్లూజివ్ గ్రోత్ వాళ్ళు అక్కడ చర్చించుకొని ప్లాన్ తయారు చేయాలి. అంటే ప్రతిపాదనలు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలనే కేంద్రం అందుకే రాలే. ఇప్పుడు తెలంగాణలో ఒక్కటి కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదంటే ఒక పాయింట్తో వెనుకబడింది అంటున్నారు. ఎన్నికలు కాలేదు, అక్కడ వార్డ్ కమిటీస్ ఇది కాలేదు, అక్కడ టాయిలెట్స్ కట్టలేదు. అంటే ఈ దీంట్లో పెట్టినవి ఫిట్ కావడం లేదు. రైట్. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు, ఫస్ట్ ఏమన్నారంటే నిష్పత్తి జనాభా పట్టణంలోను గ్రామాల్లో ఉన్న దాన్ని బట్టి మేము సిటీస్ ఎంపిక చేస్తామన్నాం. తమిళనాడులో ఎక్కువ మంది పట్టణాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 12, 13 వచ్చినాయి. తెలంగాణలో తక్కువ ఉన్నారు కాబట్టి 2, 3 వచ్చినాయి. ఇది ఫస్ట్ స్టేజ్ సెలెక్షన్. సెకండ్ స్టేజ్ లోపల వీళ్ళు ఏం చేసినారంటే ఈ ఫార్మాట్ కింద చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి పంపినారు. ఏది వీళ్ళ ఆన్సర్ పేపర్లు. అక్కడ అది ఫిట్ కాలేదు కాబట్టి 20 వాళ్ళు సెలెక్ట్ చేసినారు. ముందు కూడా ఫిట్ కాదు. అంటే ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాలా, అక్కడ డెవలప్ కావాలంటే ఉద్దేశం బాగుంది, నేను దాన్ని క్రిటిసైజ్ చేయడం లేదు. కానీ పద్ధతిలో ఈ ఫెడరల్ సెటప్లో క్రిటిసిజం డెఫినెట్లీ వస్తుంది. ఒక 29 రాష్ట్రాలలో మీరు ఒక 10 రాష్ట్రాలకే ఇవ్వడం అన్నది కొంచెము ఇబ్బందికరంగా ఉంది. కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేది ఉండే, లేదా ఈ పారామీటర్స్ ఈ ఆన్సర్స్ ఏదైతే క్వశ్చన్స్ పెట్టినారో అందరిని అడిగి చేసేది. దిలీప్ కుమార్ గారు, ఈరోజు మరి కేంద్రం ప్రకటించినటువంటి ఈ 20 ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి అంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, మరి స్థానిక సంస్థలు ఎలాంటి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు? పార్టిసిపేషన్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు ప్లస్ రాష్ట్రము, కేంద్రం, ఈ 3 సమన్వయంతో ఉంటే తప్ప వీళ్ళ ఆబ్జెక్టివ్స్ అచీవ్ కావు. ఆబ్జెక్టివ్స్ ఒక ఎత్తు, అచీవ్మెంట్ అనేది ఇంకొక ఎత్తు. తర్వాత సార్ నారెడ్డి గారు అన్నారు కదా ఒక మాట, ఇందులో కొంత అబ్జెక్షన్ ఉంటుందని. నేనేమంటానంటే పేర్లేదు, అందులో మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాలు ఇప్పుడు నగరాల పరిధిలోకి రావు. మీరు బీహార్లో పోయి చూసినా చాలా నగరాలు రావు, బుందేల్ఖండ్లో పోతే ఒక్క నగరం కూడా ఎంపిక కాదు. తెలంగాణలో ఆబ్వియస్లీ 1 or 2 నుంచి ఆ స్థానాన్ని సంపాదించుకోలేదు. అంత మాత్రం చేత ఓవరాల్ డెవలప్మెంట్ అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించే పథకాలు లేవని కాదు, ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇందులో రకరకాల యాడ్ స్టిక్స్ పెట్టి వారు చెప్పినట్టు క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇస్తే ముందుగా ఎవరు ఫిట్ ఇన్ అవుతారో వాళ్ళను లైన్లోకి తీసుకుందామనే ఒక ఆలోచన. ఎందుకంటే మీరు అర్బనైజేషన్ మీరు ఆపలేరు, ఇండస్ట్రియలైజేషన్ మీరు ఆపలేరు. ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తే ఇండస్ట్రీస్ ఇంకో పక్క పారిపోతాయి. ఇప్పుడు మన దగ్గర ఫార్మా ఉంది, ఫార్మా ఇండస్ట్రీ మన దగ్గర బ్రహ్మాండంగా ఉంది, వరల్డ్ క్లాస్ ఫార్మా కంపెనీలు అయ్యి. కానీ అందరు పోయి హిమాచల్ ప్రదేశ్లో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి లేబుల్ ఎత్తికి చీడ పట్టుకొస్తుంటారు. ఎందుకు? బికాజ్ యూ హ్యావ్ యువర్ వేరియస్ ఇన్సెంటివ్స్ దేర్. సో అటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్. బట్ ఓవరాల్ విజన్ని మనం తప్పుపట్టలేము, ఓవరాల్ విజన్ని. ఎందుకంటే ఇది స్మార్ట్ సిటీస్లో దీంతోనే ఆగిపోలేదు, ఇది అమృత్ సిటీస్ కూడా వెళ్తుంది. అమృత్ కాన్సెప్ట్ ఎందుకు? ఈ స్మార్ట్ సిటీలో వైపు అంతా మళ్ళీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి క్రియేట్ చేస్తే ఇంకో 10 మంది వస్తారు అడిగి. అట్లా రాకుండా అమృత్ అనే కాన్సెప్ట్ కూడా దీనికి జోడించబడ్డది. తర్వాత ఈ విజన్ ఏంటి? 7 లక్షల కోట్ల రూపాయలు రాబోయేటువంటి దాదాపుగా 2020 వరకు ఖర్చు పెట్టేటువంటి ఆలోచన. స్మార్ట్ అంటే ఏంటి? ఆ ఉన్న నగరాన్ని నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా క్రియేట్ చేయాలి, ట్రాఫిక్ ఈజీగా ఉండాలి. మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కూడా 30 నిమిషాలు దాటి ఉండకూడదు. అందుకనే వాక్ టు వర్క్ అని అన్నారు. ఒక నగరానికి అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్గా టొరంటో కూడా టాప్ 10లో ఉంది. టొరంటో టాప్ 10లో ఎందుకు ఉంది? వాళ్ళది బైక్ షేరింగ్ ప్రాజెక్ట్. అంటే బైక్ను కూడా షేర్ చేసుకుని వెళ్ళిపోతారు కారు పక్కకు పెట్టి. అందులో మార్కులు కొట్టి టొరంటో టాప్ 10లో ఉంది. నేను ఇంతకుముందు ఓన్లీ 5 చెప్పా. లండన్ అంత క్రౌడెడ్ నగరం కూడా, అది కూడా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ వైఫైలో టాప్ 10లోకి వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ కూడా ఉన్నాయి.
అన్నీ తీసుకొచ్చి ఇండియన్ సిటీస్కి అప్లై చేస్తా అంటే పాసిబుల్ కాదు. రైట్. సో అందువల్ల నగరాల ఎంపికలో కాస్త కూస్త ఈరోజు తేడా జరిగినా దానికి ఒక బ్రాడర్ ఇది ఉంది, విజన్ ఉంది, దానికి స్కోప్ ఉంది డెవలప్మెంట్కి. శ్రీనివాస్ గారు, ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలని మార్చాలి అనేటువంటి లక్ష్యంతో తెచ్చినటువంటి ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలంటారు? 20 లక్షల ఉద్యోగాలు ఈ పట్టణాల్లోనూ వచ్చే 5 ఏళ్లలో కల్పించాలని నేను పెట్టుకున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందండి. మౌలికమైన విద్య ఏదైతే ఉందో అక్కడ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే ప్రాథమిక విద్యాశాల ఎలా ఉండాలి, మాధ్యమిక విద్యాశాలలో మిగతా వైద్య సదుపాయాలన్నీ కూడా. రెండో విషయం ఏంటంటే బాధ్యత పాటు ఇందాక రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మన పక్క ఇంటి వాడు కనుక దొంగ కరెంట్ వాడుకుంటుంటే ఫిర్యాదు చేసి ఆపాల్సిన బాధ్యత మనమే ఉంది. లేదంటే ఆ బిల్లు మన మీద పడుతుందనే సాంఘిక సమిష్టి బాధ్యత అనేది ఈ పౌరులు ఒకటి నెల. రెండోది దీంట్లోనండి 60% ఈ నిధుల్లో ఇంతకుముందు ఉన్న ప్రాంతిక ప్రకారం 60% మౌలిక సదుపాయాలకు పెట్టుకుంటే 10% ఈ గవర్నెన్స్ పెట్టారు. వచ్చే జనరేషన్ మేము కాకపోయినా మా వచ్చే జనరేషన్ తప్పనిసరిగా అంటే ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా వాళ్ళు మీరు చూసారు ఆల్రెడీ ఏది చేయాలని సరే ఈ స్మార్ట్ ఫోన్స్లోనే అయిపోతున్న సందర్భంలో ఈ తప్పనిసరిగా ఈ గవర్నెన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం హర్షిద్దాం. కొత్త తరానికి ఇది మార్గదర్శకత్వం చూస్తుంది దాన్ని. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఈ గవర్నెన్స్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ మిగతా అందరూ కూడా భాగస్వామ్యం చేయడానికి, అలాగే స్వచ్ఛ భారత్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణాన్ని దానికి లింకప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బాధ్యత ప్రకారం కూడా ఎక్కడైతే నీటి వృధా, దాంతోపాటు ఇక్కడ చెత్త వాళ్ళ ఇంటింటికి హైదరాబాద్లో అమలు అవుతుంది. ఇంటింటికి ఒక వేస్ట్ బాస్కెట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఉంది ఆకర్షణీయ నగరాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే కార్యక్రమం హైదరాబాద్ ఈ 20 నగరాల్లో. అందువలన పర్యావరణంలో తన భాగస్వామ్యం ఏదైతే ఉందో పౌరులు ముందుకు వస్తేనే ఈ ఆకర్షణీయమైన నగరాలు ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. తప్పనిసరిగా అది చేయాలని అదే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిష్ట కాల పరిమితితో పాటు వాళ్ళ ఐడియాలజీ స్పష్టతతో పాటు అమలు చేయాలని కోరుకుంటున్నారు. రెడ్డి గారు, ఈరోజు మన నగరాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి కాలుష్యం కానివ్వండి, ఉపాధి, వలసలు, త్రాగునీరు, గృహ నిర్మాణం, రవాణా రద్దీ, ఇలాంటి సమస్యలన్నిటికీ ఈ స్మార్ట్ సిటీలు ఎలాంటి పరిష్కారం చూపిస్తాయని చెప్పి ఆశించవచ్చు అంటారు? మెట్రో సిటీస్ కాకుండా అదర్ సిటీస్ను మనం స్మార్ట్ సిటీగా చేస్తే ఈక్వల్ డెవలప్మెంట్ అవుతుంది. ఈక్వల్గా డెవలప్మెంట్ అవుతుంది. బ్యాక్వర్డ్ ఏవైతే సిటీస్ ఉన్నాయో, టౌన్స్ ఉన్నాయో, అమృత్ అమృత్ ఏందో ఓన్లీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదేమో అల్టిమేట్, ఇది అల్టిమేట్ విన్నారా. సో అట్లానే ఇప్పుడు ఇంకోటి పద్మనాభరెడ్డి గారితో వారి అబ్జర్వేషన్లో నేను కూడా అంటే ప్రజలు డెఫినెట్గా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్లో ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అలొకేషను, అవి ట్యాక్స్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్. ఇంతకుముందు జేఎన్ఆర్ఎం కింద ఇచ్చేవాళ్ళు, అన్ని స్టేట్లకు ప్రపోర్షనట్గా ఇచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క దీన్ని బట్టి, నిష్పత్తిని బట్టి. ఇప్పుడు ఓన్లీ 10 స్టేట్లకి అమౌంట్ పోతున్నప్పుడు డెఫినెట్గా పొలిటికల్గా కానీ ఏదైనా కానీ క్రిటిసిజం రావడానికి ఉంది. స్మార్ట్ సిటీ ఉండాలండి. స్మార్ట్ సిటీ కాన్సన్ట్రేటెడ్ కాకుండా ఆ రాష్ట్రంలో ఉన్న మేజర్ అదర్ సిటీస్ను కూడా స్మార్ట్ చేయగలిగితే ఈ అర్బన్ ఇప్పుడు డివిజన్ తర్వాత ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ అబౌట్ తెలంగాణలో 40% ప్లస్ ఉంటుంది అర్బనైజేషన్. ఇదరా ఐ థింక్ దట్ ఈస్ అ మ్యాక్సిమం. అది లేకపోతే ఏమవుతుంటే 60% కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అర్బన్ సిటీసు, ఈ స్మార్ట్ సిటీస్ అనేసి జీడిపికి బాగా సపోర్ట్ చేస్తాయి. సో గవర్నమెంట్ ఈ స్మార్ట్ సిటీస్ ఎంబడే పడుతుంది, మెగా సిటీస్ ఎంబడే పడుతుంది. సిటీ టు సిటీ, కంట్రీ టు కంట్రీ ఈ స్మార్ట్ సిటీ పారామీటర్స్ మారుతాయి. బార్సిలోనా మీకు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కనిపించవు. మాకు రాబో కాలంలో ఏంటంటే ఈ యొక్క సర్వీసెస్ కాస్ట్ తగ్గాలంటే ఈ యొక్క బిల్డింగ్ రూల్స్లో చేంజెస్ రావాలి డ్రాస్టిక్గా. మన ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో చూస్తే ఏపీ అండ్ హైదరాబాద్ ఈవెన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నో ఎఫ్ఎస్ఐ కాన్సెప్ట్. నో ఎఫ్ఎస్ఐ కాన్సెప్ట్ హై డెన్సిటీ మనం క్రియేట్ చేయగలిగితే, ఎందుకంటే సర్వీసెస్ కాస్ట్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. అన్లెస్ వీ డివైడ్ ఆన్ టూ మెనీ పీపుల్, హై డెన్సిటీ మీద ఉన్న పీపుల్ మీద డివైడ్ చేసినప్పుడు సర్వీస్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు రాబో కాలంలో అర్బన్ ఏరియాస్లో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా విల్ బి డన్ బై పీపీపీ మోడల్. పీపీపీ మోడల్ వచ్చేవాడికి ఇప్పుడు మీకు హైవేలో అవుతుంది, టోల్ ట్యాక్స్ వస్తేనే వాడు సర్వైవ్ అవుతాడు కాదు. ఇక్కడ కూడా కాస్ట్ రికవరీ చేసుకోవాలా, తక్కువ కాస్ట్ రావాలా. స్మార్ట్ సిటీ అంటే నా డెఫినేషన్లో సామాన్య ప్రజలు అక్కడికి వచ్చి ఉండగలిగిన సిటీయే. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న సిటీ స్మార్ట్ సిటీయే. నీకు అన్ని సర్వీసెస్ ఇస్తున్నాను బట్ 5 స్టార్ రేట్స్ పే చేయమంటే మన వాళ్ళు రారు. పద్మనాభరెడ్డి గారు, ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను గమనించినట్లయితే జీడిపిలో అధిక భాగం నగరాల నుంచి వస్తుంది. అది 60%గా ఉండొచ్చని చెప్తున్నారు. మరి స్మార్ట్ నగరాలను కనుక అభివృద్ధి చేస్తే
ఇది ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి మార్పు కారణం అవుతుందంటారు? దేశ ప్రగతికి స్మార్ట్ నగరాలు ఎలాంటి చోదక శక్తులుగా మారుతాయి? తప్పకుండా గ్రోత్ ఇంజన్స్ అన్నవి సిటీలోనే ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ అక్కడనే ఉంటుంది, ట్యాక్స్ అక్కడికి వెళ్ళి వస్తుంది. కానీ అవసరాలు అక్కడ లేవు, అవసరాలు ఇంకెక్కడనే ఉన్నాయి. సిటీలను ఎస్పెషల్లీ ఈ యొక్క స్లమ్స్ ఉన్నాయి కదా, ఎస్, స్లమ్స్కును ఈ స్మార్ట్ సిటీకి లింకప్ లేదు. నేను చూసినాను. స్మార్ట్ సొల్యూషన్ వాళ్ళు ఏమంటారంటే ఈ గవర్నెన్స్ అండ్ సిటిజన్ సర్వీసెస్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, అర్బన్ మొబిలిటీ అన్నారు. ఎక్కడ కూడా స్లమ్స్ గురించి మాట్లాడలేదు. ఇండియాలో ఏ పట్టణం తీసుకున్నా 25% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ స్లమ్స్. ఎస్. సో స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లో నీడ్ బేస్డ్ కాన్సెప్ట్ ఉంటే బాగుండే. నీడ్ బేస్డ్ అంటే ఇప్పుడు చాలా మటుకు మన వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఈవెన్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, విదర్భాలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు, పీపుల్ ఆర్ సఫరింగ్. ఆ యాంగిల్లో చూడకుండా ఇదేదైతే పద్ధతి చేసినారో ఐ స్ట్రాంగ్లీ ఆబ్జెక్ట్. రెండోది, అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పంపండి, ఈ విధంగా చేయమంటున్నారు. అంతకంటే ఇంకేమో వాళ్ళు చేసేది ఏమున్నది? మేము సెలెక్ట్ చేస్తాము, మీకు డబ్బులు ఇస్తున్నాము, ఈ పద్ధతిలో చేయమని. అది మనకు తెలియదా ఇక్కడ ఏం చేసుకోవాలని? దీన్ని రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు మొదలు 100 కోట్లు అన్నారు కదా సంవత్సరానికి, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. రొటీన్ ఒక 500 కోట్లు 5 ఏళ్ళకి ఇస్తామంటే ఏదో రొటీన్గా ఉందిలే వాళ్ళు ఇష్టం అనుకున్నాం 100 సిటీలను. ఇప్పుడు 20 టౌన్స్కే 50,000 క్రోర్స్ అంటున్నారు. కొంచెం సెకండ్ స్టేజ్ రానట్టయితే దీని మీదనే ఒక పెద్ద ఇష్యూగా తయారయ్యేటట్టుగా ఉంది. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సెకండ్ స్టేజ్ కూడా నెక్స్ట్ ఏప్రిల్ మే లోపల తీసుకోవాలా. ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ప్రతి స్టేట్కు మినిమం ఒకటైనా వచ్చేటట్టు చూడకున్నట్టయితే ఇది ఉద్దేశం మంచిగా ఉన్నా కానీ ప్రజలకు లాభం లేదు. తర్వాత గైడ్ లైన్స్ కూడా చేంజ్ చేయాలి. ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ఈజ్ గుడ్. కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రోచ్ బాగానే ఉంది. కొంచెం చేంజ్ చేసి ఆబ్జెక్షన్ లేకుండా అందరికీ లాభపడేటట్టుగా చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో నగరాలే దేశ ప్రగతి చోదకాలుగా మారతాయి. మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు అందరికీ ఉపాధి అవకాశాలు, సంపద సృష్టించే మార్గాలు, నాణ్యమైన జీవన సంస్కృతికి ఆకర్షణీయ నగరాలు అద్దం పడతాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.